దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు తన కృప చొప్పున ఏప్రిల్ మాసమంతా కాచి కాపాడి మనలందరినీ సంరక్షించిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మన దేవుడు ఇప్పటి వరకు అనేకమైన కార్యాలు, మేలులు మన జీవితంలో చేస్తూ వచ్చారు. జరగవు అనుకున్న పనులను ఆయన కృపచేత జరిగేటట్లుగా చేశారు. ఆయన చేసిన మేలులకు, ఉపకారములకు ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? దానియేలు కూడా అంటున్నారు 4వ అధ్యాయము 2వ వచనములో, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. అలాగే యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో కూడా చూస్తే, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు మనందరి జీవితాల్లో చేస్తూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి గత నెలంతా కాచిన దేవుడు ఈ నెలంతా కూడా ఆయన రెక్కల నీడలో మిమ్మలను భద్రపరిచి అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మీ జీవితాల్లో చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ కృపచేత గత నెలంతా మీరు కాచి కాపాడి ఈ మే నెలలో మమ్మలను ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఇప్పటి వరకు మీరు చేసిన మేలులు, ఉపకారములన్నిటిని బట్టి వందనాలు. అలాగే ఈ నెలంతా కూడా మా ప్రియులెల్లరినీ మీ రెక్కల నీడలో భద్రపరచండి. వారెంతోమంది ప్రయాణాలు చేస్తుండగా ప్రతి వారికి క్షేమాన్ని దయచేయండి. వారి ప్రయాణములో అద్భుతమైన సంరక్షణను మీరు దయచేయండి. ఈ విపరీతమైన మండుటెండలలో నీ షెకీనా మేకపు భద్రత ప్రతి కుటుంబానికి దయచేయండి. చిన్నపిల్లలందరికీ, వృద్ధులకు మీ కాపుదల, ఆరోగ్యము, క్షేమాన్ని మీరు దయచేయండి. ఎవరికి వడదెబ్బలు అలాంటివేవి తగలకుండా నీ చల్లని రెక్కల నీడలో మా ప్రియులెల్లరినీ భద్రపరిచి క్షేమాన్ని, కాపుదలను ఈ నెలంతా కూడా మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.